ఏపీలో పోలింగ్ కు అంతా సిద్ధమైంది. ప్రచారం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎల్లుండి జరిగే పోలింగ్ పై నిలిచింది. ఎన్నికల ప్రచార సరళి పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్స్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయవాడ నుంచి ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే గుంటూరు నుంచి కవిత సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా మనం విజయవాడ వెళ్దాం, రామారావుని అడుగుదాం. అక్కడ పోలింగ్ సరళికి సంబంధించి ఏర్పాట్లు, అలాగే బందోబస్తు ఏర్పాట్లు, బలగాలు ఎలా చేరుకున్నాయి అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ముందు రామారావు మీరు చెప్పండి, పోలింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, పూర్తి వివరాలేంటి? ఓ టు యు. విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు మరో 24 గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రచారాన్ని ముగించారు. ఆయన ఈరోజు కూడా గుంటూరు జిల్లాలో గురజాల, సత్తెనపల్లి, తాటికొండ రాజధాని నియోజకవర్గంలో కూడా తన ప్రచారాన్ని ముగించారు. అయితే ఈ పోలింగ్కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషను, అదేవిధంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం మొత్తం 397 కంపెనీల పోలీసు బలగాలు కావాలి అని చెప్పి కోరితే కేవలం 167 కంపెనీల పోలీసు బలగాలను మాత్రమే పంపించారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ఉండటంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎన్నికలు ఉండటంతో ప్రస్తుతం పోలీసు బలగాలను పంపించలేకపోతున్నాము అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును పూర్తిగా ఏర్పాటు చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు కూడా దీని మీద వీరి అభ్యర్థనను పరిశీలించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు లేని పక్షంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తుతుందని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఇచ్చారు. ఇక పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఇప్పటికే పారామిలిటరీ బలగాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అదేవిధంగా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్సీసీతో పాటు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ను కూడా విధుల్లో చేరాలి అని చెప్పి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అభ్యర్థించింది. రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ వెళ్లి అభ్యర్థించినప్పటికీ కూడా పోలీసు బలగాలను పంపలేము, పారామిలిటరీ బలగాలను పంపలేము అంటూ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి జరగబోయే పోలింగ్ హింసాత్మకంగా మారుతుందేమోనని ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో ఆయన మొత్తం దాదాపుగా 107 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన ప్రచార పర్వాన్ని పూర్తి చేశారు. 98 సభల్లో ప్రసంగించారు. దాదాపుగా 37 రోడ్డు షోలు నిర్వహించారు. అదేవిధంగా ఆయన దాదాపుగా 106 నియోజకవర్గాల్లో కూడా తన ప్రచారాన్ని విస్తృతంగా బహిరంగ సభల ద్వారా నిర్వహించారు. అదేవిధంగా జగన్ కూడా పాదయాత్రలో కలవని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఆయన కూడా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదాకి సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయని వైనంపై కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. మరోవైపు జగన్ మోడీతోనూ కేసీఆర్తోనూ చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ నుంచిలో తెలంగాణ పెత్తనం రావాలని చూస్తున్నారని చెప్పి సెంటిమెంటును విపరీతంగా దట్టించారు. ఈ సెంటిమెంటు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట ఆయన పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం ప్రజల్లోకి వెళ్ళింది అనేది తెలుగుదేశం పార్టీ బలంగా విశ్వసిస్తుంది. ఆత్మగౌరవానికి సాక్షిగా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు జాతి అంతా కూడా ఆంధ్రుల అభివృద్ధిని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను గుర్తుపెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు పదే విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తెలుగుదేశం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అవినీతి జరిగిందని, అదేవిధంగా అసమర్థ పాలన ఈ రాష్ట్రంలో ఉంది అని కూడా ఆయన దుమ్మెత్తిపోశారు. అయితే ఆయన ప్రచార సభలన్నింటిలో కూడా ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు తాను అధికారంలోకి వస్తే నవరత్నాల పేరిట తాను అమలు చేస్తాను అని చెప్పి మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. ఇదే సమయంలో ఆయన మేనిఫెస్టోలో రాజధాని గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడంతో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తారేమోననే ఆందోళన ఎక్కువగా ప్రారంభమైంది. మరోవైపు మరో 5 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో ఉండేందుకు అవకాశం ఉన్న తరుణంలో ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏమిటి అని కూడా కొంతమంది వైసీపీ నేతలు ప్రస్తావించడాన్ని కూడా తెలుగు ప్రజల వరకు కూడా కింది స్థాయి వరకు కూడా వెళ్ళింది. రాజధాని ప్రస్తావన లేకపోవటం, పోలవరం పూర్తి చేస్తామనే హామీ లేకపోవటం, దీంతో పాటు కాపు రిజర్వేషన్కి సంబంధించి కూడా స్పష్టమైన హామీ ఇవ్వకపోవటం, ఆ మేనిఫెస్టోలో లేకపోవటం కూడా పలు విమర్శలకు దారితీసింది. జాతీయ మీడియాలో కూడా రాజధానికి సంబంధించి ప్రశ్న అడిగినప్పుడు ఆ రాజధాని కొనసాగిస్తారా అని అడిగినప్పుడు రాజధానిలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడంపై కూడా ఆయన రాజధాని ఇక్కడి నుంచి మారుస్తారనే అనుమానం ముఖ్యంగా కోస్తా జిల్లాల ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో పాటు ఇక జనసేన, సిపిఐ, సిపిఎం,
బీఎస్పీ ఈ 4 పార్టీల కూటమి కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ 4 పార్టీల కూటమి తరఫున పవన్ కళ్యాణ్తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. ఇక తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాజీ ప్రధాని దేవగౌడ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. పలు వర్గాలను వారంతా కూడా ఎక్కడైతే ఆయా నేతలకు సంబంధించిన వర్గాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిర్వహించిన ప్రచారం తెలుగుదేశం పార్టీకి అదనంగా బలం ఇచ్చింది అని చెప్పి ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద ప్రచార పర్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పసుపు కుంకుమ నిధులు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ దగ్గరకు అదేవిధంగా హైకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా పసుపు కుంకుమ పథకం కింద తాను అన్న మాటకు సంబంధించి దాదాపుగా 98 లక్షల మంది మహిళలకు 3,000 రూపాయలు మూడో విడత చెక్కును 4,000 రూపాయలను కూడా ఆయన అందించారు. అదేవిధంగా ఇక మరోవైపు ఆయన మా రైతులకు అన్నదాత సుఖీభావతో పాటు రుణమాఫీ 4వ విడత నిధులను కూడా మంజూరు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే సంక్షేమం అభివృద్ధిని సమ్మిళితం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుని అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ఏసీ పునీతాను కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేయడం కూడా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ అంశం కూడా ప్రజల వరకు వెళ్లి కావాలని కేంద్ర ప్రభుత్వం తమపై కక్ష కడుతుంది, ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తితో పనిచేయటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రచారం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్కి సర్వం సిద్ధమైంది. అటు పోలీసు బలగాలతో పాటు ఇటు పోలింగ్ సిబ్బంది కూడా రేపు ఉదయం నుంచి బయలుదేరి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. విజయ్ చంద్రిక, ఓటు హైదరాబాద్. థ్యాంక్ యూ. ఇది విజయవాడలో తాజా పరిస్థితి. తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో విజయవాడలో కూడా అంతం సర్వం సిద్ధమైంది. ఇక రాజధాని ప్రాంతంలోని గుంటూరులో పోలింగ్ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కవిత గుంటూరు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ కవిత. ఆల్మోస్ట్ మీరు ప్రచారంలో గ్రౌండ్ లో అంతా కూడా తిరిగారు, అందరినీ నాయకుల్ని కలిశారు, ప్రత్యేకించి ఇంటర్వ్యూలు కూడా చేశారు, చాలా దగ్గర నుంచి చూశారు. సో కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో గుంటూరు రాజధాని ప్రాంతంలో మూడ్ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఓ టు యూ. Yes, thank you so much Vijay Chandrika. As you said, all set అని చెప్పుకోవచ్చు. ఎలక్షన్స్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఒక పక్క నాయకులు అయితే తమ ప్రచారాన్ని కంప్లీట్ చేసేశారు, తాము చెప్పాల్సింది కాస్త చెప్పేశారు, ఏం చేస్తామో కూడా చెప్పేశారు. ఇక ఓటర్ల తుది నిర్ణయం మాత్రమే మిగిలి ఉంది. గుంటూరుకి సంబంధించి చూస్తే పర్టికులర్గా ఇక్కడ గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అందులో 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 ఎస్సీ రిజర్వ్డ్లోకి వస్తున్నాయి. అందులో వేమూరు ఒకటి ఉంది, తాడికొండ, అలాగే ప్రతిపాడు నియోజకవర్గం. ఇక 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్గా ఉంటుంది. 17 పార్లమెంటులో గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తే నర్సరావుపేటలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, అలాగే బాపట్లకు సంబంధించి 3 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తున్నాయి. ఇక గుంటూరు ఓవరాల్గా చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం కనిపిస్తోంది. అదే 17 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ మహిళా ఓటర్ల ఆధిక్యం అనేది కనిపించడం. సో మహిళా ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు. క్రూషియల్ రోల్ని ఈసారి మహిళలు ప్లే చేయబోతున్నారని అర్థమవుతోంది. గుంటూరులో ఉన్నటువంటి 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో పురుషుల కంటే కూడా మహిళా ఓటర్లే అధికంగా ఉండడం అనేది ఒక ప్రముఖంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ 17 అసెంబ్లీ సెగ్మెంట్లకి గాను టీడీపీ 12 స్థానాల్ని గెలుచుకుంటే వైఎస్ఆర్సీపీ 5 స్థానాల్ని గెలుచుకుంది. ఉన్నటువంటి 3 పార్లమెంట్లని టీడీపీ కైవసం చేసేస్తుంది, 3కి 3 కైవసం చేసుకుంది. మరి ఈసారి ఎలా జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకసారి మనం ఎక్కడైతే మనకి ఉన్నటువంటి 3 పార్లమెంటు స్థానాల్లో నియమించినటువంటి అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరు బరిలో ఉన్నారు అనేది చూస్తే గుంటూరుకి సంబంధించి చూసుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ అంశం కనిపిస్తోంది. ప్రధానంగా ఇక్కడ టీడీపీ తరఫున బరిలోకి దిగారు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్, అలాగే జనసేన తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున బరిలోకి దిగినటువంటి వేణుగోపాల్తో పాటుగా శ్రీనివాస్ కూడా. గతంలో ఇద్దరు టీడీపీ నుంచి పనిచేసిన వారే. టీడీపీలో ఉన్నటువంటి 3 ఈసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లో 3 పార్టీల తరఫున పోటీ చేయడం అనేది ఒక ప్రముఖమైనటువంటి అంశంగా ఆసక్తికరంగా మారింది. సో ఓటర్లు ఎవరి వైపు ఉంటారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా కనిపిస్తోంది. మరోవైపు నర్సరావుపేటకి సంబంధించి చూసుకుంటే
ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశం కనిపిస్తోంది. గుంటూరుకి సంబంధించి ఒకటి డెల్టా, ఒకటి పల్నాడు ప్రాంతంగా పిలుస్తుంటారు. నరసరావుపేట అనేది పల్నాడు ప్రాంతంలోకి వస్తుంది. ఇందులో కూడా గుంటూరుకి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పోటీ నెలకొని ఉందని చెప్పొచ్చు. టీడీపీ తరఫున బరిలోకి దిగినటువంటి రాయపాటి సాంబశివరావు 5 సార్లు ఎంపీగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నికవుతే ఒకసారి రాజ్యసభకి ఎన్నికయ్యారు. అలా 6 సార్లు ఎంపీగా పోటీ పడినటువంటి రాయపాటి సాంబశివరావు ఈసారి మరోసారి బరిలోకి దిగుతున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా నరసరావుపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. సో ఈ ఇద్దరు రాజకీయంగా సీనియర్స్ అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ తరఫున బరిలోకి దిగిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటిదాకా ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పాల్గొనకుండా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండానే డైరెక్ట్ గా ఎంపీగా పోటీ పడుతున్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి కనిపిస్తున్నారు. ఇక బాపట్లకి సంబంధించి చెప్పండి. ఇప్పుడు గుంటూరు రాజధానిలో ఉన్నారు, ప్రత్యేకించి మంగళగిరి స్థానం కూడా అందరూ దేశవ్యాప్తంగా కూడా అందరూ చూస్తున్నారు, ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, పూర్తయ్యాయా? విజయ్ చంద్రిక, ఇక్కడ కంప్లీట్ గా మనకి గుంటూరుకి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు అనేవి చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని నిర్మించినటువంటి ఉన్నటువంటి తాడికొండ కావచ్చు, పెదకూరుపాడు, వీటన్నిటితో పాటుగా మంగళగిరి నుంచి లోకేష్ పోటీ పడ్డం, అలాగే సత్తెనపల్లి నుంచి స్పీకర్ కోడెల శివప్రసాద్ పోటీ పడుతున్నారు. బరిలో వేమూరు నుంచి నక్కా ఆనంద్ బాబు ఉన్నారు. అలాగే ప్రతిపాటి పుల్లారావు చిలకలూరిపేట నుంచి ఉన్నారు. వీటితో ఒక ఆసక్తికరమైనటువంటి పోటీ అనేది నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ అంశాలు అనేవి గుంటూరు జిల్లా నుంచి కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇక్కడి నుంచి ప్రజాప్రతినిధులుగా ఎవరు ఉండబోతున్నారు, ఒక పోటాపోటీ రాజకీయం అనేది కనిపిస్తోంది. ఫర్ ద ఫస్ట్ టైం లోకేష్ కూడా ఇక్కడి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి బరిలోకి దిగుతున్నారు. ఇంతకు ముందు ఎమ్మెల్యే కూడా కాదు. అలానే ఇక్కడ మంగళగిరి ఇక్కడ నుంచి. సో ఓవరాల్ గా గుంటూరు జిల్లాలో హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, క్యూరియాసిటీ ఉంది, అండ్ అధికార యంత్రాంగం ఆల్ సెట్ అని చెప్పుకోవచ్చు ఎల్లుండి జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ కవిత. సో ఇది గుంటూరుకి సంబంధించి తాజా పరిస్థితి. విజయవాడ రాజధాని ప్రాంతంలో అందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు పోరు ఎలా ఉంటుంది అన్నది. దానికి సంబంధించి ఇటు విజయవాడ గుంటూరులో తాజా పరిస్థితి. రేపు ఉదయం ఎన్నికల అధికారులు, పోలింగ్ బృందాలు, బలగాలు కూడా రేపు పూర్తి స్థాయిలో ఉదయానికల్లా చేరుకుంటారు. సో ఇక రాయలసీమలో పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా రాయలసీమ ప్రతినిధి ఉమా మహేశ్వరరావు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉమా, రాయలసీమకి సంబంధించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి, అక్కడ మూడ్ ఎలా ఉంది, పోలింగ్ ఏర్పాట్లు సరళి అన్ని కూడా పూర్తయిపోయాయి, రాయలసీమ అప్డేట్ ఏంటి? విజయ్ చంద్రిక, పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినాయి. రేపు పొద్దున 7 గంటలకి పోలింగ్ సిబ్బంది మొత్తం కూడా వాళ్ళకి కేటాయించిన ప్రదేశాల్లో కలవబోతున్నారు. మరోవైపు భద్రతా ఏర్పాట్లు కూడా రాయలసీమ జిల్లాలన్నింటిలో కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకోవైపు రాజకీయంగా ఇవాళ సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగిసింది. తిరుపతిలో వైసీపీ నాయకుడు జగన్ తన చివరి ప్రచార ప్రసంగాన్ని ముగించారు. ఆసక్తికరంగా జగన్ ఇప్పటి వరకు సాగిన ప్రసంగాలు, ప్రచారాల్లో ఆయన ధోరణికి, చివరి సభలోని ధోరణికి మధ్య కొంత తేడా కనిపించింది. ఆయన ప్రతి సభలో కూడా ముఖ్యమంత్రిగా అన్న వస్తున్నాడు అని అక్కలకి, చెల్లెళ్ళకి, అందరికీ కూడా ఆయన అప్పీల్ చేస్తూ చెప్పండి, మీరు వెళ్ళి చెప్పండి అని ఒక అప్పీల్ చేసేవాడు. విచిత్రంగా ఈ చివరి సభలో ఆయన ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. తన తండ్రి పాలనా కాలంలో ఏం జరిగిందో చెప్పుకోవడానికే కేటాయించారు. మరోవైపు వైసీపీ వైపు నుంచి వైసీపీ ఏం చేయదలుచుకున్నదో అనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ హోదా కోసం, ఆంధ్రప్రదేశ్కి హోదా కావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది, కేవలం ఆంధ్రప్రదేశ్ ఎంపీల వల్ల మాత్రమే హోదా సాధ్యం కాదు అనే విషయాన్ని కూడా మరోసారి ఆయన ఈ సభలో ప్రస్ఫుటంగా ప్రకటించారు. మొత్తానికి చివరి సభలో, జగన్ సభలో జనం కూడా చాలా పల్చగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. చివరి సభలో చిత్తూరు జిల్లా వరకు తీసుకుంటే చిత్తూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 5 నియోజకవర్గాలని జగన్ ఈ ఎన్నికల ప్రచార యాత్రల్లో ఆయన 5 నియోజకవర్గాలను టచ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 9 నియోజకవర్గాల్ని టచ్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా 5 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార యాత్ర చేశారు. మాయావతిని ఎన్నికల ప్రచార యాత్రలో పవన్తో పాటు తిరుపతి సభలో ఆమె పాల్గొన్నారు.
ఆసక్తికరమైన ఒక అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బలహీనంగా ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి శ్రీకాళహస్తిలో ఒక సభలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోల ఆనంద్ కి ఆయన ప్రచారం చేశారు. అలాగే జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా, సినిమా నటులు కూడా, మోహన్ బాబు చంద్రగిరిలోను తిరుపతిలోను మోహన్ బాబు ఆయన కొడుకు మంచు విష్ణు ప్రచారం చేశారు. ఇక సినిమా టీవీ తారలు లాంటి వాళ్ళు కూడా కొంతమంది, పృథ్వీ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది జిల్లాలో ప్రచారాలు చేశారు. మొత్తం మీద ఆ అంకం పూర్తయింది. ఇవాళ పూర్తిగా కూడా పంపిణీలకు సంబంధించిన అంశాలు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నట్లుగా మనకు సమాచారం వస్తుంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఇప్పటికి 17 కోట్ల రూపాయల నగదు పట్టుకున్నారు. కడప జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా డబ్బుల పంపిణీ మీద ప్రధానంగా ఈ సాయంత్రం అన్ని పార్టీలు దృష్టి పెట్టినట్టుగా మనకు కనిపిస్తోంది. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ ఉమా, రాయలసీమకి సంబంధించి అప్డేట్ అందించినందుకు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాలకి సంబంధించి పోలింగ్ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. రేపు ఉదయం పోలింగ్ అధికారులు అలాగే బలగాలు కూడా చేరుకోబోతున్నాయి. ఇక తెలంగాణలో ప్రచార సరళి, లోక్సభ పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డోంట్ గో అవే, చూస్తూనే ఉండండి.